ఎవరు హెల్ప్ లేని మనం సింగిల్ హ్యాండెడ్గా ఏం చేయలేము. అహంకారం అది, నేను ఎవరు లేకుండా చేయడం అనేది అహంకారం. అట్లనే హెల్ప్ తీసుకోవడం వేరు, ఇంకోళ్ళ జీవితంలో వాళ్ళ ఎదుగుదలో వేలు పెట్టడం వేరు. ఎవరు నాకు ఒక స్టోరీ చెప్పారనమాట, అంటే నేను అది ఇంకా చదవలేదు. మన ఒక యోగి ఆత్మకథ అనమాట. యోగానంద పరమహంసది బుక్, చాలా అద్భుతమైన బుక్, మీరు అందరు చదవాలి. మనం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చదువుదాం. దాంట్లో యోగానంద ఎక్స్పీరియన్స్ చెప్తారనమాట. ఒక జింకను ఒక యానిమల్ అనమాట, హెల్త్ ప్రాబ్లంతోని విలువిలాడుతుంటే ఆయన ధ్యానం చేసి ఆ హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్ట, అంటే హీల్ చేసేసిండట. అయితే కళలోకి వచ్చి ఆ జింక ఎవరైతే ఉందో, ఆ యానిమల్ ఎవరైతే ఉందో తిడుతుందంట. తిట్టడం అంటే అడుగుతుందంట, నాకెందుకు హీల్ చేసినావు, నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవాలి కదా, నేను సృష్టించుకున్న నా ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకోవడానికి నువ్వు ఎందుకు వచ్చి నాకు హెల్ప్ చేసినావు అని అడిగిందంట కళలో వచ్చి. అప్పటి నుంచి హీలింగ్ చేయడం ఆపేసిందంట. సో మాస్టర్స్, హెల్ప్ చేయడం వేరు, కర్మల్లో దూరడం వేరు. మనం ఎవ్వరి ప్రాబ్లం సాల్వ్ చేయలేం. మనకు తెలిసింది జ్ఞానం మనం చెప్పచ్చు, సహాయం చేయొచ్చు. కానీ ఒకవేళ మన వల్ల వాళ్ళు బాగుపడింది అనుకోండి, దాని అర్థం మన వల్ల ఏదో అయ్యిందని కాదు, మన ద్వారా అయ్యింది. గుర్తుపెట్టుకోండి, మన ద్వారా అంటే అతనికి ఆల్రెడీ హెల్ప్ కావాల్సి ఉంది, మన ద్వారా అయినట్టు. నా వల్ల హెల్ప్ అయింది అని మీరు అనుకున్నారు అనుకోండి, మీరు మూర్ఖులే. ఎవరైనా ఈ మాట అన్నారు అనుకోండి, నా వల్ల వాడు హెల్ప్ అయ్యాడు, నా వల్ల వాడు డెవలప్ అయ్యాడు అంటే వాడు అహంకారంతో ఉన్నట్టు. మన వల్ల మనం ఎవరిని మనం ఉద్ధరించలేము, ఎవరిని మనం డెవలప్ చేయలేము, సహాయం చేయలేము. సహాయం అంటే మన ద్వారా వాళ్ళకు సహాయం అందుతుంది, అంతే తప్ప మనం ఇస్తే వాళ్ళకు వచ్చేది కాదు. ఎవరిది వాళ్ళే డెవలప్ చేసుకోవాలి మాస్టర్స్. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. అది హెల్త్ అయినా, అది వెల్త్ అయినా, అది ఫైనాన్షియల్ అయినా, పర్సనల్ అయినా, ఏదైనా ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. మనం సహాయం చేయగలము, వాళ్ళు రిసీవింగ్ కెపాసిటీ ఉంటే తీసుకుంటారు, లేదు అంటే వాళ్ళు స్ట్రగుల్ కావాల్సిందే. దే హ్యావ్ టు టేక్ మోర్ బర్త్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనమంతా అటాచ్మెంట్లు ఉంటాం. మన పిల్లలు అయ్యో ఏమైపోతారు, లేకపోతే మా నాన్న ఏమైపోతాడు, మా అమ్మ ఏమైపోతారు, ఇట్లా మనం ఫీల్ అవుతున్నాం అనుకోండి, మనం ఇంకా అటాచ్మెంట్లు ఉన్నట్టు. ఈ అటాచ్మెంట్ సబ్జెక్ట్ ఇంకెప్పుడైనా చెప్తాను. బట్ ఇది కూడా దీనిలోకి వచ్చేస్తుంది అనమాట. కర్మలోకి అన్ని సబ్జెక్టులు వచ్చేస్తుంది. కర్మ అని మాట్లాడితే ఎవ్రీథింగ్, బికాస్ కర్మ ఈజ్ ఎ లెర్నింగ్ లో అన్ని లెర్నింగ్లు వచ్చేస్తాయి, అన్ని రకాల యూనివర్సిటీ సబ్జెక్టులు అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో కాబట్టి మాస్టర్స్,